బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ ఏంట్రా ఈ అవమానం నేను తట్టుకోలేకపోతాను బాబాయ్. నాకేమన్నైతే పర్లేదు, అవమానాలు ఎవరు చేసినా పర్లేదు. ఆల్రెడీ రోజు నువ్వు చేస్తుంటావు కదా, పర్లేదు. కానీ నిన్ను చేసాడు ఒకడు, నిన్ను అవమానించాడు నడి రోడ్లో. ఊళ్ళో అందరూ కూడా నన్ను బాబాయ్ని గౌరవిస్తారు కానీ ఎవడు అవమానించట్లేదు. అందరూ నేను అభిమానిస్తారు, ఎవడు అనుమానించడు, ఎవడు అవమానించడు. అవమానించడం అనేది లేదు అసలు. లేదు, నేనంటే చాలా గౌరవం మర్యాద అందరికీ. మన బొమ్మ ఉంది అక్కడ సెంటర్ లోనే, ఆ బొమ్మ పక్కన నిలబడి నిన్ను అవమానించాడు. నన్ను అవమానించడం ఆయన ఏమన్నాడు నన్ను? ఫస్ట్ నువ్వు గుండె రాయి చేసుకో. అసలు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నువ్వు తట్టుకోలేవు బాబా మాట అంటే. నువ్వు అసలనే బాబా ఏమన్నాడు చెప్పరా. నేనే తట్టుకోలేకపోతా, నువ్వు అసలు తట్టుకోలేవు బాబాయ్. ఆడు నిన్న పదాన్ని బ్యాన్ చేయాలి. అది ఆ పదం ఏంట్రా అన్నాడు సూర్యగాడు. అంకుల్ బాగున్నాడా అని అడిగాడు. అంకుల్ బాగున్నాడా అని అడిగాడు. అన్నా నేను అంకులే కదరా. నువ్వు కూడా అలా అంటావేంటి? ఆడంటే పని అన్నాడు అని బ్యాన్ చేయిస్తాను రేపు మాపు కేసు పెట్టి. అసలు నువ్వెవరు? ఒకసారి ఎలా చూస్తాను, దొంగ చూపులు చూస్తున్నాడు. కొద్దిగా తిరుగు లెఫ్ట్. జీన్స్ పెంటి, టీ షర్ట్ మీద పైన కోటు, చేతులు బుక్కు తిప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కసారి అలా పైకి చూడు. మన మొదటి సినిమాలో నాగార్జున గారు కనిపిస్తున్నావా? నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని అప్పుడే ఇంటర్లో జాయిన్ అయిన కుర్రోళ్ళు ఉన్నావు కదా. నిజమా? నిజమా ఏంటి? చూసావు కదా పైకి ఏం కనిపించింది నీకు? అయ్య బాబాయ్ సిగ్గేస్తుంది కదా. అసలు ఇది బాబాయ్ హోటల్ కాదు బాబాయ్. అదే చెప్తున్నాను, ఇది వెళ్ళరా. ఏం హోటల్ చెప్పు? బాయ్ హోటల్. ఎక్కడికి వెళ్ళిపోతాను? బాయ్ హోటల్ అంటే బాయ్ వెళ్ళిపోతాను ఇంటి, అది కాదు. అంటే నువ్వెవరవే? నేనా బాబాయ్ కదా, కుర్రోడువే. కుర్రోడు హోటల్ అని పెడతాం రేపు నుంచి తీసేసి తిన్నే. బోర్డు ఆర్డర్ ఇచ్చాను ఆల్రెడీ. కానీ బాబాయ్ ఒకటి చెప్తున్నాను, నువ్వు ప్రెసిడెంట్ తో మాట్లాడతావు, ఎవరితో మాట్లాడుతున్నావు సంబంధం లేదు. పెద్ద హై రికమెండేషన్ తో వెళ్ళి, హై రికమెండేషన్ నువ్వే కాబట్టి నువ్వే వెళ్ళి ప్రెసిడెంట్ వెళ్తావో, ఇంకెవరైనా వెళ్తావో, రాష్ట్రపతికి వెళ్తే ఎవరికి వెళ్తావో తెలియదు నాకు. ఎవరైనా అంకుల్ అంటే 1000 రూపాయలు ఫైన్, ఎవరైనా ఆంటీ అంటే 500 ఫైన్. అది సరే గానీ అయితే ముందైతే వంట చేద్దాం, వంట చేస్తూ ఆలోచిద్దాం రా. నాకు ఎందుకు తెలియదు కానీ బాబాయ్ నుంచి అంకుల్ నుంచి నువ్వు కుర్రోడు అయిపోయావు తెలుసా. అదిగో కుర్ర చేస్తలు ఇంకా పోలేదు అంటే నువ్వు కుర్రోడువే. అలాంటి నిన్ను ఆడు పట్టుకుని అంకుల్ అన్నాడు. అనకూడదు, అలా అనకూడదు, తప్పది. సరే వంట చేద్దాం రా. వంట చేద్దామా? ఓకే, నువ్వు కుర్రోడు కాబట్టి బ్రో వాచ్ బ్రో. ఒకసారి యో ఒకసారి వంట ఏం చేస్తున్నావు? ఆ స్టైల్ చెప్పు, కుర్రోడు స్టైల్లో. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే గుడ్డు ఉల్లి పలావ్. సామాన్ ఇప్పుడు సామాన్ మనము ఏంటి, గుడ్డు ఉల్లి పులావ్. సో గుడ్లు ఉడకబెట్టి అదిగో తొక్కలు తీసేసి ఫ్రెష్గా పెట్టాం. పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. 12 గరిటెలు నూనె. ఈలోపు నూనె వేడెక్కేలోపు మనం ఒక ఉప్పు వేసి ఇంకో పసుపు వేస్తాను, ఉప్పు కూడా వేసి కలిపేయి. కారం ఎలా? కారం అక్కలొద్దు. ఈ గుడ్లు ఈ నూనెలో వేపాలి. ఆల్రెడీ ఉడకబెట్టాం కదా, మళ్ళీ వేపుకోవాలా? ఇప్పుడు ఆ నూనెలో వేపడం వల్ల ఏమవుద్ది వస్తుంది, ఎగ్ గట్టి పడుతుంది, కొంచెం గట్టి పడుతుంది, తింటున్నప్పుడు బాగుంటుంది. పేలుతాయా బాంబులు? పేలితే మూత పెట్టిస్తాం. అన్నిటికీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సేమ్ దాన్ని బ్యాన్ చేయడం కూడా సొల్యూషన్ నువ్వు ఆలోచించాలి. ఆ అంకులు ఆంటీ అనే పదాన్ని నేను అబ్జర్వ్ చేశాను రా అబ్బాయి. ప్రతి వాళ్ళకి అలాగ అలవాటు అయిపోయింది. వాళ్ళేమో ముసలిలా అంటూ ఉంటారు, ఏజ్ అయిపోయింది సరే. ఎదుటి మాత్రం ఏంటంటే ఆడు అంకుల్లా ఉంటాడు, అంకుల్ ఆమెమో ఆంటీలా ఉంటది, నిన్నేమో ఆంటీ అంటది. విడిపోయినవి తీసేయి. ఈ గరిటతో కాకుండా దాంతో వేపాలి.
ఇందులో వేసేసుకోవచ్చా? ఆ, ఓకే. మరి ఎందుకంటే అదే నూనెలో వేస్తున్నాం. పలావాకు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, జాపత్రి, ఉల్లిపాయలు వేసేస్తాను. ఎక్కువ వేసాం కదా ఉల్లిపాయలు, అవును, ఎక్కువ వేసాం. అంటే ఎక్కువ మోతాదులో ఉల్లిపాయలు వేయాలి. గుడ్డు ఉల్లి పులావ్ కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం. ఎందుకంటే ఇదో డిఫరెంట్ టేస్ట్, అదో టేస్ట్. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేయమ్మా. పుదీనా వేస్తాను. కొత్తిమీర, నేను బియ్యం ఇందాక నానబెట్టాం కదా. అవును కదా. 1.5 గిన్నె బియ్యం వేసాం. దాన్ని బట్టి మనం ఎన్ని నీళ్ళు వేయాలి? 3 కప్పులు వేయాలి. అంటే ఫుల్ జగ్గు వేసాయి. బియ్యం వార్చేసేసి అదిగా అందులో నీళ్ళు వార్చే. బాస్మతి బియ్యం, అవును, బాస్మతి రైస్. ఇప్పుడు బాబాయ్ అబ్బాయి కాకుండా అవును. అబ్బాయి అబ్బాయా? అంతే. నువ్వు అబ్బాయి అంటే నేను ఇంకా బుడ్డోడని, మరి మంద కూడా తగ్గాలి కదా. నువ్వు ఎలాగ అబ్బాయే కదరా, మళ్ళీ ఇంకా చిన్న అబ్బాయి అంటే బాగోదు. అవునులే, అయితే అబ్బాయి అబ్బాయి. పది నిమిషాలు మెల్లగా అలా కలుపు. ఇంకా జగ్గులో ఇంకా నీళ్ళు ఉన్నాయా? కొన్ని ఉన్నాయి. వేసే మరి వాటర్, యు పుట్ వాటర్. ఉడికొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఆ ఉడికొచ్చిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు ఏం చేస్తాం, గుడ్లు దాని మీద క్యాప్చొచ్చు. ఇంత సింపుల్ గా 10 నిమిషాల్లో నువ్వు గుడ్డి ఉల్లి పులావ్, అది పేరే చాలా కష్టంగా ఉంది, వంట చాలా ఈజీగా ఉంది. నిన్ను పట్టుకుని అంత మాట అంటాడా, అంకులు అంటాడా? నాకు అసలు లేదురా, తెలియకన్నాడా, కావాలని అన్నాడు. అవమానించాలి, అబ్బాయి ముందు బాబాయ్ పొరుగు తీసేయాలి అని చెప్పాడు. పకడ్బందీకి ప్లాన్ చేసి వచ్చి బాగున్నాడా అంకులు అన్నాడు. పెంకులు ఎగరగొట్టేది నువ్వు కాసేపు అంటే, నాకు పెంకుటిలు దొరకలేదు. 1 మినిట్. కానీ నీ దగ్గర నచ్చింది ఒకటే బాబాయ్, ఎవరైనా టైం చూడాలి అంటే వాచ్ చూస్తాడు, నువ్వు వంట చూస్తావు. గుడ్లు పేర్చే.
మంట ఇంకా చిన్నది పెట్టి మూత పెట్టేస్తే దానిపైన బరువు కూడా పెట్టేద్దాం. కొత్త బరువు పెట్టి 15 నిమిషాల్లో గుడ్డు ఉల్లి పలావ్ రెడీ. రెడీ. ఓహో సూపర్. అంటే బాబాయ్ నుంచి నువ్వు బ్రో బాయ్ అయ్యో కదా, అంటే కొంచెం ఎనర్జీ కూడా వచ్చినట్టు ఉంది. ఈ ఎనర్జీ వల్ల ఇది అవ్వగొట్టేయడం, అప్పుడే 2 దాంట్లోకి వెళ్ళిపోవటం భలే చేస్తున్నావు. కానీ నేను ఇలా చూస్తుంటే బాబాయ్, అంటే ఇలా కాదు, ఇలా పైకి చూసినప్పుడు ఒక విజువల్ వచ్చింది కదా, నాగార్జున బర్మధుడు అని. అప్పుడు చిరంజీవి గారు బంగీ జంప్ చేశారు కదా, అలాగా నువ్వు చేస్తే బాగుంటది అనిపిస్తుంది బాబాయ్. నేను మన తెలుగు కొట్టు మించే కింద దూకలేను. అప్పుడు పంచి కట్టుకుంటా కంటే దూకలేవు, కానీ ఇప్పుడు ఆ స్పోర్ట్స్ షూ, స్పోర్ట్స్ షార్ట్, స్పోర్ట్స్ టీ షర్ట్ తాడు కట్టుకుని కాళ్ళకి నువ్వు ఆ పై నుంచి ఇలా తల కిందలకి దూకితే నా సామి రంగా ఎలా ఉంటది అది. అవునా? ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే అల్లం చేపల పులుసు. సామాన్ తీసుకురారా అబ్బాయి. అది అంటే బ్రింగ్ ది సామాన్. సామాన్ చూసావా, అలా అమ్మ చేయలేదు కానీ చూసావా, చేప బోన్లెస్ చేప ఫ్రెష్ గా ఉండదు చూడు. బోన్లెస్ ముళ్ళు కదా ఉంటాయి. ముళ్ళు తీసాము. ముందు ఏం చేస్తావు నువ్వు, ఆ ప్యాన్ తీసుకో. ప్యాన్ ఇండియా వంట చేస్తున్నావు ఇప్పుడు. ప్యాన్ ఇండియా వంట 4 గంటలు నూనె, వేడెక్కే లోపల కాస్త ఉప్పు తీసుకురా. ఇందులో కారం వేస్తాను, పసుపు కూడా వేస్తాను. వేసే ఉప్పు, పసుపు కూడా వేస్తాను. ఇక నిమ్మకాయ కూడా పిండుతాను. పిండి నూనె వేడెక్కింది కదా, అల్లం ముక్కలు వేస్తాను ఇందులో. గుడ్డు ఉల్లి పలావ్ అయిపోయి ఉంటుంది. అయిపోయిందా? పొయ్యి ఆరిపోయింది. చూడు పచ్చిమిర్చి వేస్తాను. ప్యాన్ తీసేసి పక్కన పెట్టి ఆ దాకా ఉంది, ఆ దాకా తీసుకో. ఆ దాకా పట్టరా. ఒక 8 గంటలు నూనె ఇందులోనా? మెంతులు వేస్తున్నాను, ఆవాలు, ఈ చింతపండు రసంలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అబ్బాయి ఇప్పుడు చిరపట్లాడుతుంది కాబట్టి ఉల్లిపాయలు వేసాడు. ఉప్పు వేయి అబ్బాయి, కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతే. కరివేపాకు వేస్తాను. బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా దూరగా వేగాయి కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు, దీంట్లో మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేస్తాం. ఈ లోపు ఏం చేస్తామంటే అల్లం పచ్చిమిరకాయలు నూనెలో వేపించాను చూసావా ప్యాన్లోనే, ఆ పట్టుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. ఓకే తెచ్చేద్దాం. ఈ లోపు నువ్వు సర్పంచ్ గారితో మాట్లాడు. నువ్వు వచ్చిన తర్వాత మాడతాం అంతే. వాట్ ఆర్ డూయింగ్? ఎస్ జస్ట్ దిస్ చింతపండు పులుసు. ఓకే ఎక్కడ దాకా వచ్చింది? చింతపండు పులుసు బాగా ఉడికింది.
ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ పేస్ట్, అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేస్తాను. నీళ్ళకి నీళ్ళు వేసి కడిగేసి వేసేస్తాను. ఇది బాగా పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఈ చేపల్ని అందులో వదిలేదు. గుబ్బుకుని వద్దామని వెళ్ళాను కదా, అడుక్కునోడు వచ్చాడు. వచ్చి అంకుల్ ఒక ముద్ద అంటే ఇయ్యండి అన్నాడు. అడుక్కునోడు నన్ను కాదు, ఒక అంకుల్ అన్నాడు ఇంటి దగ్గరికి వెళ్ళి. అంటే అడిగి తెలుసు, ఆంటీని అడిగితే పెట్టదు, అంకులే పెడతాడు, మగోడికి మగోడు వేసి ఆయన చేస్తా అని చెప్పి అంకుల్ అన్నాడు. అందులో మొత్తం పెట్టి చెడగొట్టుకున్నాడు. అప్పట్లో ఎలాగే అమ్మా మా రకాలం తల్లే అని చెప్పి అలాగ ముద్ద ఉంటాయి అమ్మ అనేవారు. ఇప్పుడు అంకుల్ ఒక ఆంటీ ఒక ముద్ద వేయండి అంటున్నారు. అంకుల్ ఆంటీ అంటారా? డాన్స్ చేయాలి అసలు. ఒక్కొక్కటి వేస్తాను. బాబాయ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం? 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇంగ్లీష్ చెప్పు. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. సూపర్. అంటే 5 నిమిషాలు అయిపోయింటది, దాని ఒకసారి చూడు. అయిపోయింది, పొయ్యి ఆరిపోయి ముందు బరువు తీసే మూత తీయి. చిన్న ఉల్లిపాయలు కూడా బ్రహ్మాండంగా ఉడికాయి. కొత్తిమీర చాలు. మూతి జాగ్రత్త. అసలు అబ్బాయి చేపల పులుసు ఎప్పుడంటే ఒక రోజు అలా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నాం అనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఈ వేడిలో ఒక రుచి ఉంటుంది, ఒక రోజు అలా ఉంచిన తర్వాత అది ఇంకా బాగుంటుంది. ఇది ఒక రోజు ఎలా ఉంచకూడదు, మూతేసి ఉంచాలి. ఓకే ఓకే. ఇప్పుడు 2 వంటలు రెడీ. గుడ్డు ఉల్లి పులావ్ అది ఎలా తయారు చేసావు? గుడ్డు ఉల్లి పులావ్ ఎలా తయారు చేసామంటే ముందుగా గుడ్లలో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గుడ్లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి దాకతో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, జాపత్రి, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించి అందులోనే సరిపడే నీళ్లు పోసి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసి ఒకసారి కలిపి ఒక ఉడుకు వచ్చిన తరువాత మనం వేయించుకున్న గుడ్లు వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుని ఒక గిన్నెలో తీసుకుని పైన కొత్తిమీర
కొత్తిమీర చల్లుకుంటే గుడ్డు ఉల్లి పలావ్ రెడీ. సూపర్. మరి అల్లం చేపల పులుసు? అల్లం చేపల పులుసు ఎలా తయారు చేసామంటే, ముందుగా చేప ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత చింతపండు రసంలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేగుతున్న ఉల్లిపాయల్లో కరివేపాకు, మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలిపి అందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే అల్లం చేపల పులుసు రెడీ. గుడ్డు ఉల్లి పులావ్. దీన్ని నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. అయ్యో, ఈ ఉల్లిపాయ పైన ఫస్ట్ చేసావు అనుకో, తర్వాత అల్లం చేపల పులుసు చేస్తాను. గుడ్డు పెట్టు. బాగుంది. ముద్దలో పెట్టు. బాగుందా బాయ్? బాగుంది, నీట్గా ఉంది, అదిరిపోయింది. గుమ్మగుమ్మలు ఆడిపోయే అల్లం చేపల పులుసు. అల్లం బాగా దట్టించాం కదా, అది సదిరిపోద్ది. అది దాంట్లో ముళ్ళు లేవు కాబట్టి ఎలా పడితే అలా తినేయచ్చు. పుల్లగా మామూలుగా లేదు బాబాయ్. నువ్వు బాగుంది అంటున్నావు, కానీ వాడు నిన్ను అంకుల్ అంటావు, నాది బాగాలేదు బాబాయ్. నాకు అసలు నచ్చలేదు. నువ్వు ఏం చేసినా సరే ఏదో చేసి అంకులు ఆంటీ అనే పదాన్ని బ్యాన్ చేయించాలి. కొంచెం సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తా, అక్కడికి వెళ్తా వెళ్ళు. సర్పంచ్ గారు ఫోన్ చేస్తున్నట్టు. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి చేయటం కాదు, ఆయనే ఫోన్ చేస్తున్నాడు. ఇదిగో ఆయనే. నమస్కారం సార్ ప్రెసిడెంట్ గారు. అదేనండి, ఓ బ్యాచ్ వచ్చిందంట. అందరే మా అంకులని ఆంటీలని పిలుస్తున్నారంట. వాళ్ళనే మనం అర్జెంటుగా బ్యాన్ చేసేయండి. ఏంటంటే మీ దాకా కూడా వచ్చిందా? అలాగే సార్. అయిపోద్ది. తెగులు చేస్తారో నాకు తెలుసు కదా. వాళ్ళు సర్పంచ్ గా తలుచుకుంటే అయిపోద్ది. అసలు నీకేమైనా పద్ధతిగా ఉంది ఇది? నిన్నెవడో అంకుల్ అంటే నువ్వు వాళ్ళు కర్రతో కొడతావా? ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇస్తే నువ్వేమో ఏం వెరగనట్టు, బాబాయ్ అలా కాదు, నువ్వు ఎలా చెయ్యాలి, యువర్ బాయ్ యంగ్ తొక్క తోలు అన్నావు. ఆడేదో నన్ను అన్నాడు, నిన్ను అంటాడు, రేపు ఇంకొకరు మన చుట్టాలని అంటాడని చెప్పేసి ఏదో నీ కోసం నీ తరపున మాట్లాడుతుంటే, నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే నువ్వు ఆడి సపోర్ట్ చేస్తావేంటి? ఇదేం పద్ధతిగా లేదు. ఐఎమ్ వాకౌట్. వీడు కన్విన్స్ చేశాడా లేకపోతే నన్ను కన్ఫ్యూజ్ చేశాడా? ఏమైనా అర్థమైందా?